అసెంబ్లీ ఎన్నికల్లో ఏకపక్షంగా బీఆర్ఎస్ అభ్యర్థుల్ని ప్రకటించారని వామపక్ష పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో భేటీ అనంతరం వామపక్ష నేతలు కేసీఆర్ పై ధ్వజమెత్తారు. మునుగోడులో మద్దతివ్వాలని కేసీఆర్ కోరారు. బీజేపీ దూకుడును నిలువరించాలన్నది అప్పుడు మా విధానం. ప్రత్యేక పరిస్థితుల్లో అప్పుడు బీఆర్ఎస్ కు మద్దతివ్వాల్సి వచ్చిందని తెలిపారు తమ్మినేని వీరభద్రం. లెఫ్ట్ పార్టీలతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు ఏకపక్షంగా జాబితా ప్రకటించారు. మేం కోరిన సీట్లలో కూడా అభ్యర్థుల్ని ప్రకటించారు. ఇది సీట్ల సర్దుబాటు సమస్య కాదు. కేసీఆర్ రాజకీయ వైఖరిలో తేడా వచ్చిందేమో అని తమ్మినేని అన్నారు. ఓడించగలిగిన శక్తిగా బీఆర్ఎస్ అక్కడ ఉంది కాబట్టి బీఆర్ఎస్ సపోర్ట్ చేసి గెలిపించడం జరిగింది. అయితే మునుగోడు ఎన్నికల వరకే పరిమితం కాకుండా ఈ ఎన్నికలే కాదు, వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు కూడా కాంబినేషన్ తో కలిసే పోటీ చేస్తాం అని పదే ముఖ్యమంత్రి కేసీఆర్ గానీ ఇంకా ముఖ్యమైన కేటీఆర్ హరీష్ రావు లాంటి నాయకులు వివిధ సందర్భాల్లో ప్రకటిస్తూ వచ్చారు. మధ్యలో జరిగిన ఆవిర్భావ సభలు కానీ లేక ఇతర కార్యక్రమాలు కానీ, అట్లాగే కేరళ ముఖ్యమంత్రి విజయన్ ప్రత్యేకించి ఆహ్వానించి జరిపినటువంటి సభలు కానీ, వీటన్నింటిలో కూడా లెఫ్ట్ యొక్క పాత్ర గురించి అఖిల భారత స్థాయిలో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా చాలా స్పష్టమైన ప్రకటనలు